హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విజయక్రాంతి పేపర్‌లో సాగుకే సాయం అని చెప్పి ఒక బ్యానర్ ఐటెమ్ ఇచ్చారు. పంటలు సాగు చేయని భూములకు రైతు భరోసా కట్టు. రాష్ట్రంలో 10,600 గ్రామాల్లో శాటిలైట్ సర్వే చేశారట. సాగుకు యోగ్యంగా 1,53,00,000 ఎకరాల భూమి గుర్తింపు. సుమారు 20,00,000 ఎకరాల పంటలు వేయని రైతులు. త్వరలో ప్రభుత్వానికి శాటిలైట్ సర్వే నివేదిక. సాగు చేయని భూమికి పెట్టుబడి సాయం ఇవ్వొద్దని సర్కారు నిర్ణయం. గత వానాకాల పంటల లెక్కింపుతో యాసంగి పంటలు వేసిన రైతులకు నష్టం. ఆందోళన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. సాగుకే సాయం అంట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు నుంచి ఇదే రైతు బంధు పైన ఇప్పుడు రైతు భరోసా అయింది. పదే పదే చెప్పింది. మేమొస్తే ఎవరైతే ఫామ్ హౌజులు పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్‌కి, భూస్వాములకి రైతు భరోసా ఇయ్యం. దానిపైన సీలింగ్ పెడతాం అవసరమైతే. అంటే వందల, వేల ఎకరాలు ఉన్నోళ్ళకి రైతు భరోసా అవసరం లేదని చెప్పారు. రియల్ ఎస్టేట్ వెంచర్‌లకి రైతు భరోసా ఇయ్యమని చెప్పారు. కొండలు, గుట్టలకి రైతు భరోసా ఇయ్యమన్నారు. కానీ ఎక్కడ ఒక ఎకరం కట్ చేయలే. వాళ్ళందరిని వదిలేశారు ఇప్పుడు. ఎక్కడికొచ్చారు? సాగు చేస్తేనే భూమికి రైతు భరోసా అట. లేదంటే లేదు. ఇప్పుడొచ్చారు లైన్‌లోకి. ఇప్పుడు ఈ సాగు చేస్తేనే భూములకి రైతు భరోసా అనే దాంట్లో కొండలో, గుట్టలో, రియల్ ఎస్టేటు అవేవో వెంచర్‌లో డిలీట్ కావచ్చు గానీ, మినహాయించొచ్చు గానీ, మరి భూస్వాములు ఉంటరు. ఏదో ఒక పంట తోటలేస్తారు. మామిడి తోటలో, లేతే పామ్ ఆయిలో, నిమ్మ తోటలో, రకరకాల పళ్ళ తోటలేస్తారు. అంటే వాళ్ళకిస్తారా రైతు భరోసా? లేదా అర్ధ ఎకరమో, ఎకరమో, 2 ఎకరాల్లో ఉన్న రైతు ఉంటాడు. కొన్ని అనివార్య కారణాలతోని పంట ఏయకపోవచ్చు. వర్షాలు లేకనో, నీళ్లు లేకనో, లేదా పెట్టుబడికి డబ్బులు లేకనో ఏయకపోవచ్చు. వాళ్ళకియ్యరా పెట్టుబడి సాయం, రైతు భరోసా? అంటే ఇది అల్టిమేట్‌గా మళ్ళా సామాన్య రైతులకే ఇబ్బందొస్తుంది. భూస్వాములకి ఏం గాదు. వాళ్ళు వాళ్ళు పంటేస్తారు. వాళ్ళు ఫెన్సింగ్‌లేసి, ప్రహరీ గోడలు కట్టి, వందల కోట్లు పెట్టి, ఖర్చు పెట్టి, వాళ్ళెక్కడో డబ్బులు సంపాదిస్తుంటారు. ఆ బ్లాక్ మనీని వైట్ చేసుకోవడానికి ఫామ్ హౌజులు కడతారు. ఆ ఫామ్ హౌజులు చుట్టూ తోటలు, పండ్ల తోటలు అవి ఏస్తారు. వాటిని చూపిస్తా ఉంటారు. నా పెట్టుబడంతా ఈ పండ్ల తోట నుంచి వస్తుంది. నా ఆదాయం నాకొచ్చే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందంటే వ్యవసాయం పైన. వ్యవసాయం పైన వచ్చే ఆదాయానికి ట్యాక్స్‌లుండవు కాబట్టి ఇదొక ఆసరా. అసలు వాళ్ళనే గదా మీరు పట్టుకోవాల్సింది ఫస్టు. వందల, వేల ఎకరాలున్న ఎవరు భూస్వాములు. వాళ్ళని ఫస్ట్ డిలీట్ జేయాలి. కొండలు, గుట్టలు, వెంచర్‌లు డిలీట్ జేయాలి. దాని తర్వాత గదా పంటేశారా లేదో చూడాల్సింది అసలైన రైతులకి. ఇదంతా వదిలేసి అసలైన రైతులెవరు, పంట ఏయని రైతులెవరని మళ్ళా దానికి గమ్మత్తేంటో తెలుసా? వర్షాకాలంలో శాటిలైట్ సర్వే చేసి యాసంగికి దాన్ని అప్లై చేస్తారట. వర్షాకాలంలో పంట ఏయనోడు యాసంగి ఏయొచ్చు. లేదా వర్షాకాలంలో పంట ఏసినోడు యాసంగి ఏయకపోవచ్చు. ఎప్పుడు మీరు రైతు భరోసా ఇస్తున్నారో ఆ సీజన్‌లో చేయాలి తప్ప అప్పటికప్పుడు. ఎప్పుడో సర్వే చేసి ఎప్పుడో నేను రైతు భరోసాకు దాన్ని అప్లై చేస్తా అంటే నష్టపోతారు రైతులు. చాలా ప్రమాదం ఇది. ఈ మొత్తానికైతే వాళ్ళకి ఎవరైతే పంట ఏయలేదో వాళ్ళకి రైతు భరోసా కట్ చేస్తారట. ఎప్పటినుంచి అంటే వచ్చే సంవత్సరం యాసంగి నుంచి అని ఒక లీక్ ఇచ్చారు. మరి వచ్చే సంవత్సరం యాసంగా ఇప్పుడు ఏయబోయే యాసంగి అనేది ఇంకా క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు వాళ్ళు లీక్ ఇవ్వటం అయితే ఇప్పుడు కాదు నెక్స్ట్ యాసంగి నుంచి ఇట్లాంటి పంట వేయని రైతుల భూములకి 1,53,00,000 ఎకరాల భూములు పంట పండటానికి యోగ్యమైన భూములని వాళ్ళ శాటిలైట్ సర్వేలో తెలిసింది. ఒక 10,600 గ్రామాలను తీసుకున్నారు అక్కడ చేశారు. దాంట్లో ఒక 20,00,000 ఎకరాలు ఇప్పుడు పంట ఏయలేదట. 20,00,000 ఎకరాలు మినహాయిస్తారు. ఈ 20,00,000 ఎకరాలు ప్యూర్‌గా సామాన్య రైతులు ఎక్కువుంటారు అందులో. ఈ భూస్వాముల భూములు రావు అందులో. ఎందుకంటే భూస్వాముల భూములు పంటలు, తోటలు ఏస్తారు. వాళ్ళు మినహాయింపు అయితారక్కడ. అల్టిమేట్‌గా వచ్చేదంటే సామాన్య, సన్న, చిన్నకారు రైతులు మళ్ళా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని ప్రభుత్వం గుర్తించాలి. ప్రభుత్వంలో ఉన్న అగ్రికల్చర్ మినిస్టరా, ఆఫీసర్లా? ఇప్పుడు అల్టిమేట్‌గా ప్రభుత్వాలు చేసేది అట్టడుగునున్న వర్గాలని పైకి తీసుకురావాలి. మీరు పైనున్న వర్గాలను ఇంకా పైకి తీసిపోయి కిందున్నోడిని కింద దొక్కేస్తాం అనే పద్ధతిలో స్కీములు ఉండొద్దు. శాటిలైట్ సర్వేలు ఉండొద్దు. అది ప్రమాదం. ప్రభుత్వ సంపదను తెసిపోయి ఎంతున్నోడికి అంత అన్నట్టు పంచేస్తే ఇదే కదా 100 ఎకరాల ఉన్నోడికి 100 ఎకరాలకు తగ్గట్టు పంచుతుండ్రి. ఎకరం ఉన్నోడికి ఎకరం తగ్గట్టు పంచుతుండ్రి. అంటే సంపదను ఎవరికి ఎక్కువ పంచుతుండ్రు? 100 ఎకరాలోడికి పంచుతుర్రు. భూస్వాములకేమో పంపిణీ అయితుంది. బక్క రైతుకేమో నష్టమైతుంది. ఇది ఒక వార్త రైతు భరోసాకు సంబంధించి. రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. బీఆర్ఎస్ నేతలు ట్యాపింగ్ ఆపలేదు. పాత అలవాటును వారు ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. విదేశాల నుంచి తెచ్చిన పరికరాలు దాచిపెట్టి ట్యాపింగు. అవి ఏ ఫామ్ హౌస్‌లో ఉన్నా గుర్తిస్తాం, వారిని శిక్షిస్తాం. ఓటు వేయమని ఉద్యోగులను అడిగితే తప్పేంటి? పురపాలకల్లోనూ ప్రజలు కాంగ్రెస్‌కే పట్టం కడతారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
నేను సంచలనమైన వ్యాఖ్యలు చేసిండు. ఆ సంచలనం ఏందంటే, ఆ సంచలనం వెనక ప్రభుత్వ అసమర్థత కూడా ఉంది. ఆయన మంత్రి ఇప్పుడు క్యాబినెట్‌లో. ఆయన ప్రభుత్వాన్ని పైన ఆయనే ఒక రకంగా ఇండైరెక్ట్‌గా విమర్శ చేసినట్టు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికి కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారట. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అంటే మీ ఫోన్లు ట్యాప్ చేశారంటే మీరేం చేయలేరు. వాళ్ళది చేతిలో అధికారం ఉంది కాబట్టి చేశారంటే నమ్మొచ్చు. మీరు ప్రభుత్వంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్న మంత్రులంటే మీ పరిపాలన, మీ పరిపాలనకున్న సమర్థత ఏంటనేది ప్రజలకు తెలవదా? అంటే మీరు 2.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ అపోజిషన్‌లోకి పోయిన తర్వాత కూడా మీ ఫోన్లు ట్యాప్ చేస్తుంటే మీరు తెలుసుకోనంత అసమర్థతతోని మీ పరిపాలన ఉందా? మీ యంత్రాంగం ఉందా? ఇంటెలిజెన్సీ ఉందా? లేదంటే దీన్ని ఏదో ఒక అనాలి కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్ని ఏదో మభ్యపెట్టాలి కాబట్టి చెప్తున్నారా? నిజంగా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలు సరే సంచలనం అయితే కావచ్చు, లేదా ఫోన్ ట్యాపింగ్ నిజంగా చేస్తారా లేదా బీఆర్ఎస్ తెలవదు గానీ, పట్టుకుంటాం ఇప్పుడు అంటాడు. ఏ ఫార్మ్ హౌస్‌లో ఉన్నా వాళ్ళు ఎక్కడున్నా ఇప్పుడు పట్టుకోవడం ఏంటి? 2 ½ ఇయర్స్ అయింది మీద అధికారంలోకొచ్చి. మీ ఫోన్‌లే ట్యాప్ చేస్తుంటే మీరు గుర్తించలేని పరిస్థితిలో ఉంటే మీరు రాష్ట్రాన్ని ఏం కాపాడతారు? ప్రజల్ని ఏం పరిపాలిస్తారు? ప్రజలు అడగరా రేపు? ప్రజలు అడుగుతారు మిమ్మల్ని, నిలదీస్తారు. నీ ఫోనే నీకు రక్షణ లేదు. నీకే రక్షణ లేదు. నిన్ను నువ్వే రక్షించుకోలేని పరిస్థితుల్లో మీ ఫోన్‌లు ట్యాప్ చేసే పరిస్థితిలో ఉంటే, మా పరిస్థితి ఏందని ఇండస్ట్రియలిస్టులు, కంపెనీల ఎండీలు, సీఈఓలు ఏమనుకోవాలాళ్ళు? మీరే చెప్పారు. గతంలో 10 సంవత్సరాల పాటు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళని, సెలబ్రిటీలని, సినిమా వాళ్ళని ఫోన్‌లు ట్యాప్ చేసి, బెదిరించి, బ్లాక్‌మెయిల్ చేశారని. మరి మీరు అధికారంలోకి వచ్చాక కూడా కంటిన్యూ అయితుందంటే అసమర్థులు మీరా? వాళ్ళా? ఇది గమనించాలాయన. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్‌లు చేసిండట. ఓటేయకపోతే చర్యలుంటాయని బెదిరించినట్టు బీఆర్ఎస్ పార్టీ ఒక కాల్ రికార్డ్‌ని తీసుకొచ్చి నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. శ్రీనివాసరెడ్డి ఉద్యోగులను బెదిరిస్తాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే తాట తీస్తా. మీ సంగతి తర్వాత చూస్తా అని బెదిరించిండట. ఆ బెదిరించింది మరి డైరెక్ట్ కాల్ రికార్డ్ ఎవరైనా చేస్తే దాన్ని తెచ్చారా గానీ, లేదు లేదు నా ఫోన్‌నే ట్యాప్ చేశారు అంటాను నేను. నిజంగా ఫోన్ ట్యాప్ జరిగే మాట అయితే మీ ప్రభుత్వం అసమర్థత అన్నట్టు. దాన్ని సరి చేసుకోవాలి ఫస్టు. వాళ్ళు నిజంగా చేసింది క్రైము. వాళ్ళు చేసి ఉంటే రైట్. ఇది ఒక వార్త. ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఆర్టీఐ పదవులు రిటైర్ తర్వాత ఇచ్చేవి కావు. 2 నెలల్లో ఖాళీలు భర్తీ చేయండి. అన్ని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 అక్టోబర్ 12 నాడు అమల్లోకి వచ్చింది యూపీఏ ప్రభుత్వం అప్పుడు. చాలా అద్భుతమైన చట్టం. దేశం గతిని మార్చేదది. అంటే సామాన్యుడి చేతిలో ఒక బ్రహ్మాస్త్రం అని చెప్పారు అప్పుడు ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు. అట్లాంటి బ్రహ్మాస్త్రాన్ని ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు అనేక రాష్ట్ర ప్రభుత్వాలు సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌లు నియమించడానికి కూడా వాళ్ళు ముందుకు రాని పరిస్థితి. సెంట్రల్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ల నియామకం కోసం ఎవరో స్వచ్ఛంద సేవా సంస్థలో, ప్రజా సంఘాల్లో కోర్టులకెళ్ళి డైరెక్షన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అసలు ఆ చట్టం అంటే లెక్కలేనితనం. కోర్టులు డైరెక్షన్ చేసిన తర్వాత కూడా ఎవరిని పెడతారంటే, అప్పటి వరకు వాళ్ళ కింద పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా! వాళ్ళ గవర్నమెంట్‌లో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు ఒబీడియంట్‌గా ఉండేటోళ్ళు, వాళ్ళ మాటలు వినేటోళ్ళు, వాళ్ళు చెప్తే వినే ఆఫీసర్‌లు పెట్టి రిటైర్ అయిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతారు. సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. రిటైర్ అయిన ఉద్యోగులకి పునరావాస కేంద్రాలు కాదు ఆర్టీఐ కమిషనర్లు. ఆర్టీఐ కమిషనరు ఈ దేశంలో అవినీతిని నిర్మూలించడానికి సామాన్యుల చేతిలో ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అటువంటి దాంట్లో తీసుకొచ్చి రిటైర్ అయిన ఆఫీసర్‌లు తెచ్చి వాళ్ళకి ఒక పునరావాస కేంద్రం లెక్క తయారు చేస్తారు. వాస్తవాలు ఇది. అన్ని రాష్ట్రాలు ఇది అది అని కాదు అన్ని పార్టీలు. అప్పట్లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని తీసుకొచ్చి చట్టం ఉద్దేశ్యం చాలా అద్భుతంగా ఉండే. మొత్తం నీరుగారుస్తున్నారు. దాన్ని అమెండ్మెంట్ చేశారు. అనేక రకాల వయలేషన్స్ ఇంటెన్షనల్‌గా చేస్తున్నారు. సుప్రీంకోర్టు కడిగి పారేసింది. అయినా గానీ వాళ్ళు మారరు. ఎందుకంటే ఆర్టీఐ యాక్ట్ నిజంగా చట్టం వచ్చిన రోజు ఉన్నట్టే ఇప్పుడు ఉంటే అమెండ్ చేయకుండా, చట్టం వచ్చిన ఆ చట్టం ఏ ఏ దేనికోసం అయితే చేశారో, ఏ స్పిరిట్ కోసం అయితే చేశారో, ఆ స్పిరిట్‌నే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కొనసాగిస్తే వీళ్ళ బండారాలు బయటపడతాయి. వీళ్ళవి చాలా బయటపడతాయి. అందుకే దాన్ని ఇంప్లిమెంట్ కాకుండా నిర్వీర్యం చేసే కార్యక్రమం. అది ఏ పార్టీ అయినా. వీళ్ళు చేస్తున్న దందాలు, వీళ్ళ ఎలక్టోరల్ బాండ్సు, వీళ్ళకి ఇండస్ట్రియలిస్టులతోని ఉన్న సంబంధాలు, నీరవ్ మోదీ లాంటోళ్ళు, విజయ్ మాల్యా లాంటోళ్ళు దేశం విడిచిపోవటానికి కారణాలెవరు? అసలు వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఇయన్నీ బయటికొస్తాయి.
పెద్ద పెద్ద తలకాయాలకు సంబంధించిన వ్యవహారాలు బయటకొస్తాయి కాబట్టి దాన్ని నిర్వీర్యం చేయడానికే ఈ రిటైర్ అయిన ఆఫీసర్లు, దాంట్లో కూడా అవినీతి అక్రమాలు చేసిన ఆఫీసర్లు, ఏసీబీ రైడ్ అయిన ఆఫీసర్లను తీసుకొచ్చి పెడతారు. వాళ్ళు చెప్పిన మాటే వినాల. ఇదన్నట్టు ఆర్‌టీఐ పదవులకు సంబంధించి వాళ్ళకి పదవులిచ్చే దానికి పునరావాసం కాదని సుప్రీంకోర్టు డైరెక్ట్ చెప్పింది. రైట్. డిజిటల్ అరెస్ట్ అంటూ భయపెట్టి 1,07,00,000 వసూలు చేశారట. బ్యాంక్ ఖాతాలు సరఫరా చేస్తున్న ఢిల్లీ ముఠా అరెస్టు. నిందితులపై పలు రాష్ట్రాల కేసులట. ఈ మధ్యలో డిజిటల్ అరెస్టులు అనే పేరుతోని పదే పదే పోలీసులు అలర్ట్ చేస్తున్నారు. అట్లాంటివి ఉండవు. మీరు ఎవరికీ భయపడొద్దని గాని కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. మళ్ళా ఆషామాషి వ్యక్తులు కాదు. చాలా పెద్ద స్థాయి వ్యక్తులే. మరి ఎందుకు అంత భయపడతారో అర్థం కావట్లే. రైట్. ఇది 'ఆంధ్రజ్యోతికి' సంబంధించి. రైట్. వెలుగు పేపర్. పోలింగ్ డేటా 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీలకు నేడు ఎన్నికలు. 2,569 వార్డులు, 412 డివిజన్లకు జరగనున్న పోలింగు. 52.17 లక్షల మంది ఓటర్ల కోసం 8,191 పోలింగ్ కేంద్రాలు. ఒక మినీ సంగ్రామం జరుగుతున్నట్టే. ఒక సెమీఫైనల్ అన్నట్టు ఇది. బీఆర్ఎస్ గాని, కాంగ్రెస్ పార్టీకి గాని, బీజేపీకి గాని. 3 పార్టీలకి ఇది ఒక రకంగా ఒక పరీక్ష అన్నట్టు. అంటే ఫైనల్ ఎగ్జామ్స్‌కి పోయే ముందు ఒక హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ టైపు. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు అంటే దాదాపు 52 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. 52,17,000 ఓటర్ల తీర్పు రాబోతుంది. దీంట్లో ఏ పార్టీకి ఆ పార్టీకే ప్రెస్టేజ్ ఉంది ఇప్పుడు. ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ ప్రాతినిధ్యం నిలుపుకోవడం, పరువును కాపాడుకోవడం సమస్య అనమాట. కాంగ్రెస్‌తో సహా, బీఆర్ఎస్‌తో సహా, బీజేపీతో సహా. మొత్తం నిన్నటి వరకు పంపకాలు, పంపిణీలు, ఓటుకు 30,000, అరతులం బంగారం, ఓటుకు 10,000 ఇట్లా రకరకాల పద్ధతుల్లో నడిచింది రకరకాల ఏరియాస్‌లో. ఇది ఈరోజు అయితే పోలింగ్ డే ఉంది. రేపు లేదు, ఎల్లుండు కౌంటింగ్ ఉంది. ఆ కౌంటింగ్ తర్వాత మనకి ఎంపీటీ, జెడ్పీటీస్ ఎన్నికల పరిస్థితి ఏంటి, రైతు భరోసా పరిస్థితి ఏందో అప్పుడు తెలుస్తుంది. రైతు భరోసా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి ప్రకటన చేశారు కానీ వ్యవసాయ శాఖ అధికారులని అడిగితే వాళ్ళ మూమెంట్ ఎట్లా ఉందంటే, లేదు సార్ అది అక్కడ నుంచి మాకు క్లియర్ ఇన్‌స్ట్రక్షన్స్ లేవు. ముఖ్యమంత్రి అయితే ప్రకటన చేసిండు కానీ ఇచ్చే అవకాశం ఉంటే మాకు వేరే ఏర్పాట్లు ఉంటాయి. మాకు వేరే సర్క్యులర్స్ వస్తాయి. దానికి సంబంధించిన ఏర్పాట్లు డాటాను తీయమని చెప్తున్నారు. అది ఇంకా అసలు ఆదేశాలే రాలేదని వాళ్ళ వైపు చెప్తున్నారు. ఇది పోలింగ్ డేకి సంబంధించి వచ్చిన వార్త. ఆంధ్రప్రభలో పురపోరు బహుజోరట నేడే పోలింగు. మున్సిపల్ సుమంగేట్లో వివాదం. బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో విషాదం. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఉరివేసుకొని మృతి. మక్తల్ 6వ వార్డు ఎన్నిక వాయిదా పడ్డది. బగ్గుమన్న బీజేపీ. సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపుల వల్ల ఈ దారుణం అని చెప్పి బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. బీజేపీకి సంబంధించిన ఒక మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థి మక్తల్లో. ఆ మక్తలకు సంబంధించి ఇప్పుడు మంత్రి వాకటి శ్రీహరి ఉండు. ఆయన కాన్స్టిట్యున్సీ అదే. ఆయన బెదిరింపు వలన చనిపోయిందని బీజేపీ ఆరోపణ. ఒక కంటెస్ట్ చేసిన అభ్యర్థి చావు వెనక నిజంగా బెదిరింపుల కారణమా, ఆర్థిక ఇబ్బందులా, లేదా గెలవను అనే ఒక టెన్షనా, భయమా కానీ మొత్తానికి చనిపోయిండు. అది వివరాలు రావాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ ఈ ఈ పురపాలక సంఘం ఎన్నికలకు సంబంధించి అనేక పార్టీలు ప్రలోభాలు, ఓటుకి 30,000, అరతులం బంగారం, ఓటుకు 10,000 రకరకాల ప్రలోభాలు. అన్ని పార్టీలు మళ్ళీ శుద్ధపూస మాటలే చెప్తారు. డబ్బులు పంచడం నేరం, ఎన్నికల నియమాలను అతిక్రమించొద్దు, మేము చాలా నీతి నియమాలు కలిగిన పార్టీలు, విలువలు పాటిస్తాం. అందరూ విలువలు పాటిస్తారు, అందరూ రూల్స్‌ని పాటిస్తున్నట్టే ఉంటుంది. కానీ మళ్ళీ డబ్బులు పంపిణీ అయితే, డబ్బులు లక్షల రూపాయలు పంపిణీ అయితే, ₹1,00,00,000 పంపిణీ అయితే, ఓటుకింత అని పంపిణీ చేస్తారు. ఆ ఓటుకింత అనే ధర కూడా బయటకు వస్తుంది. దీనిపైన ఒక ప్రజాసేవా సంఘం స్వచ్ఛంద సంస్థ అని తడికమళ్ళ నరసింహారావు అని ఒక వ్యక్తి ఒక వినూత్నంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు పిలిపించింది. అన్ని పార్టీల అభ్యర్థులు కంటెస్ట్ చేసిన వాళ్ళు నాకు గుర్తు ఇది, నాకు ఓటేయండి అని ప్రజలను కోరుతారు కదా. ఈయన పోటీ చేయలే. పోటీ చేయకుండా ఎన్నికల్లో ఓటేయమని ప్రచారం చేస్తాడు ప్రజల్ని. ఒక అప్పీల్ చేశారు. నోటా అనేది ఒకటి ఉంది. ఇప్పుడు కంటెస్ట్ చేసిన అభ్యర్థులలో ప్రతి అభ్యర్థి డబ్బులు పంపిణీకో, ఓట్లు కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ఓట్లు కొనే సంస్కృతి, ఓట్లు కొనటానికి వచ్చిన ఓట్లు కొనకుండా ఏ అభ్యర్థి లేడు వాస్తవంగా. ప్రతి అభ్యర్థి ఏదో ఒక స్థాయిలో కొనటానికి ప్రయత్నం చేస్తున్నాడు, ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు.
ప్రతి ప్రలోభ పెట్టే వ్యక్తి ప్రజల కోసం పనిచేసే వ్యక్తి కాదు కాబట్టి నోటా కోట్లేయండి. ఒక కౌన్సిలరో, కార్పొరేటరో దాంట్లో ఒక ఒక పరిధిలో ఒక నలుగురో, ముగ్గురో, ఇద్దరో అభ్యర్థులు నిలబడితే, ఆ ఇద్దరు వచ్చి ప్రలోభ పెడితే ఒకళ్ళు 3000 ఇస్తే ఇంకొకళ్ళు 2000, ఒకళ్ళు 3000 ఇస్తే ఇంకొకళ్ళు 5000 ఇస్తే ఇద్దరు ప్రలోభ పెట్టినట్టే కదా! ప్రలోభ పెట్టినోడు పని చేయడు. ప్రజల కోసం కాదు వాడొచ్చేది. కాబట్టి అది గమనించండి ప్రజలారా అని ఆయన ఒక అప్పీల్ చేసిండు. ప్రజా సేవా సంఘం స్వచ్ఛంద సంస్థ నుంచి. వినూత్నంగా రాష్ట్రంలో ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్‌లలో ఉన్న ఓటర్లకి అప్పీల్ చేసి, నోటా అనేది ఒకటుంటది. దాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు నోటును కాదు గుర్తుపెట్టుకోవాల్సింది ఓటుని. ఆ ఓటు కూడా నోటాకేసేటట్టు చూడండి. ఇప్పుడున్న రాజకీయ పార్టీలు కంటెస్ట్ చేసిన అభ్యర్థులు మొత్తం కూడా డబ్బులతోని ఓట్లని బేరం పెట్టి కొనాలని చూస్తున్నారు. మీరు అమ్ముడు పోవడానికి పశువులు కాదు, సంతలో పశువులు కాదు. వాళ్ళు కొనటానికి మీ యజమానులు కాదు. ఈ కొనుగోలు అమ్మకాలు ఉంటే అది ప్రజాస్వామ్యం కాదు, ఓట్లు కాదు. ఈ ఓటుని నోటా పైన నొక్కండి. ఒకసారి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి అని ఆయన ఒక అప్పీల్ చేసిండు. ఇది బ్యాలెట్ కూడా ప్రచురించాడు. జనరల్‌గా బ్యాలెట్ ఎవరు ప్రచురిస్తారు? నమూనా బ్యాలెట్ కంటెస్ట్ చేసిన అభ్యర్థి ప్రచురిస్తారు. లేదా ఓటేయవద్దనో ఇట్లాంటి స్వచ్ఛంద సంఘాలు చెప్తే మామూలుగా ప్రెస్ మీట్లు చెప్తారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టలే. బ్యాలెట్ ప్రచురించిండు. బ్యాలెట్ ముద్రించి ఇంటింటికి తిరిగి పంచే కార్యక్రమం చేసిండు. ఓట్లేసే ముందు ఆలోచించండి అని. ఈయన నోటా బ్యాలెట్ పట్టుకొని తిరుగుతుంటే కంటెస్ట్ చేసిన అభ్యర్థులు నోట్లు కట్టలు పట్టుకొని తిరుగుతున్న పరిస్థితి. ఇది ఒక రకంగా వినూత్నంగా మున్సిపాలిటీ ఎన్నికల్లో ఉంది. ఇది భవిష్యత్తులో ఇంకా ఉధృతమై చాలా స్వచ్ఛంద ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు కూడా ఇట్లాంటివి ముందుకొస్తే ప్రజలకు కొంత అవేర్‌నెస్ అన్న వస్తది. నడి బజార్‌లో నిలబెట్టి కొంటున్నారు ఓట్లని. ఓటర్స్‌కి తెలుసు మేము అమ్ముడు పోతున్నాం వాళ్ళు కొంటున్నారని. ఎవడికి సోయి లేదు. కనీసం స్పందన లేదు. మనం ఎందుకు అమ్ముడు పోతున్నాం, వాళ్ళు ఎందుకు కొంటున్నారు? కొనుక్కునేటోడు వ్యాపారం చేస్తాడు తప్ప ప్రజాసేవ ఎట్ట చేస్తాడు? పెట్టుబడి పెట్టి ఓటు కొనుక్కుంటానంటే ఆ ఓటుతోని వ్యాపారం చేస్తాడు రేపు. డబ్బులు సంపాదిస్తాడు. ప్రజలకు సేవ చేయడు. అది గమనించాల ప్రజలు. అని చెప్పి ఈ స్వచ్ఛంద సంస్థ నుంచి తడికమళ్ళ నరసరావు అనే వ్యక్తి చాలా అద్భుత ఒక 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 వినూత్నమైన ఆలోచన అయితే ప్రజల్లోకి తీసుకొచ్చిండు. కంటెస్ట్ చేయని అభ్యర్థి ప్రచారం చేసి ఓట్లు ఎవరికేయాలో చెప్తుండంటే ఇది ఒక వినూత్నమే. ఇది ఇప్పుడు ఈరోజు జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఒక అప్డేటు. రైట్. సాక్షి పేపర్ చూద్దాం. రైట్. స్పీకర్‌ని తొలగించాలని ఒక తీర్మానం, అవిశ్వాస తీర్మానం పెట్టారు లోక్సభలో కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు. ఆ తీర్మానం తేలేదాకా నేను సభకు రాను, పార్లమెంట్‌కి రానే రానని చెప్పి స్పీకర్ ఒక డెసిషన్ తీసుకుండట. బిర్లాపై విపక్షాల విశ్వాస తీర్మానం ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. లోక్సభ సెక్రటరీ జనరల్‌కు నోటీసులు. 118 మంది విపక్ష ఎంపీల సంతకం చేయని టీఎంసీ ఎంపీలు మార్చి 9న సభ ముందుకు తీర్మానం. రాహుల్‌ని రాజకీయాల నుంచి తొలగించాలని బీజేపీ అంటుంది. కానీ స్పీకర్ అయితే నేను విధులకు దూరంగా ఉంటాను అని చెప్పి ఒక నైతికత పాటించిండు ఆయన. నాపైన ఆరోపణలు వచ్చినాయి, లేదంటే నాపైన వాళ్ళు అవిశ్వాస తీర్మానం పెట్టారు అంటే ఆ చైర్‌లో నేను కూర్చోను. నా పైన పెట్టిన ఆ తీర్మానం ఏదో తేలే వరకు నేను రాను అని ఆయన చెప్పి ఆ చైర్‌లోంచి వెళ్ళిపోయిండు ఆయన. ఇది ఒక వార్త. మరి అది నెగ్గిద్దా అంటే నెగ్గే పరిస్థితి ఉండదు. కానీ అవిశ్వాస తీర్మానంతోని ఏమైతదంటే దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. పార్లమెంట్‌లో మాట్లాడటానికి అవకాశం ఉంది. మైక్ దొరికిద్ది. విపక్షానికి కంప్లీట్‌గా టైం ఇవ్వాల్సొస్తది. ఆ అంశం పైన డీటెయిల్ చర్చ జరిగింది. ఆ చర్చలో అనేక అంశాలు బయటకొస్తాయి. బీజేపీ అంటే ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పైన, వాళ్ళ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన ప్రతిపక్షం మాట్లాడటానికి అవకాశం ఉంది. దాంట్లో స్పీకరు, ఆ ఎన్‌డీఏ గవర్నమెంట్‌కి ఉన్న కోఆపరేషన్ పైన కూడా వాళ్ళు బయటపెట్టే అవకాశం ఉంది. కొన్ని అంశాలని ఒక పొలిటికల్ కౌంటర్ లెక్క ఇచ్చే అవకాశం వస్తది. ముందు అది పడిపోతదా? నిజంగా అది పాస్ అయితే నిజంగానే స్పీకర్‌ని దింపే కార్యక్రమం అవిశ్వాసం పాస్ అయితే గవర్నమెంటే పడిపోద్ది. గవర్నమెంట్ పడిపోతున్న గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటది? కాబట్టి గవర్నమెంటు స్పీకర్ అవిశ్వాసాన్ని వీగిపోయేటట్టు చేస్తది గానీ, కాకపోతే చర్చ వస్తది. డీటెయిల్డ్ చర్చ అయితే నడుస్తది. చివరి మజిలీ కన్నీళ్లు మిగిల్చిందట. ప్రభుత్వ ఆసుపత్రిలో మహాప్రస్థానం వాహనం లేక బైక్ పైన శవం తరలింపు. బాపట్ల జిల్లా ఏరియా ఆసుపత్రిలో అమానవీయ ఘటన. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి శవాలను తీసుకెళ్లడానికి పేదలు పడే బాధలు వర్ణాతీతంగా మారుతున్నాయి. మంగళవారం బాపట్ల జిల్లా కేంద్రంలోని ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. బాపట్ల జిల్లా చింతకాయ పాలెం గ్రామానికి చెందిన నక్కా నాగేషు అలియాస్ నాగేశ్వరరావు మంగళవారం
ఉదయం భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఒకసారి గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు బైక్‌పై బాపట్ల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నగేష్‌ను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని చింతకాయలపాలెం తరలించేందుకు బాపట్ల ఏరియా ఆసుపత్రిలో మహాప్రస్థాన వాహనం కావాలని అడిగారు. వాహనం లేకపోవడంతో ఓ ఆటో వాళ్ళను సంప్రదించగా 3000 కిరాయి అడగడంతో అంత డబ్బు వారి వద్ద లేక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. విధి లేని పరిస్థితిలో మృతదేహాన్ని మోటార్ బైక్ పైన కూర్చోబెట్టుకొని 13 కిలోమీటర్ల మేర ప్రయాణించారు. ఇది మనం ఎక్కడెక్కడో చూస్తాం. జార్ఖండ్‌లోను, మన ఉత్తరాఖండ్‌లోను, ఛత్తీస్‌గఢ్‌లోను, యూపీలోను 10 కిలోమీటర్ల పాటు, 100 కిలోమీటర్ల పాటు భుజం పైనేసుకొని డెడ్ బాడీని తీసుకెళ్ళినని. మన తెలుగు రాష్ట్రాల్లో బాపట్లలో. పదే పదే విజనరీ గురించి, వికాసం గురించి చెప్తారు ఈ నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు. విజనరీ, వికాసం, ఇంకోటేంది విజన్ 2047, వికసిత్ భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. వీటిలల్లో డెడ్ బాడీని తీసుకెళ్ళటానికి వాహనాన్ని కూడా ఏర్పాటు చేయలేని ప్రభుత్వాలు, వ్యవస్థలున్నాయి. పదే పదే చెప్తా ఉంటారు. ప్రజలు అక్కడే ఉంటారు. ఎక్కడ పోరు. ప్రతి రాజకీయ పార్టీ హామీలిస్తది, మాటలు చెప్తారు, ప్రతిపక్షాలను విమర్శిస్తారు. అధికారంలోకి రాగానే కుర్చీ మత్తులో ఉంటారు. వీళ్ళు చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే, తెలంగాణ ఉద్యమం అప్పుడు గాని, ఇప్పుడు గాని, దాని తర్వాత గాని, ఇక అయిపోయింది మనకు తెలంగాణ వస్తే మొత్తం వస్తాయని చెప్పారు. తెలంగాణ వస్తే ఇంటికొక ఉద్యోగం వస్తాయి, నీళ్లొస్తాయి, నిధులొస్తాయి, మొత్తం మీ భవిష్యత్తే మారిపోద్దన్నారు. తెలంగాణ వచ్చింది 10 సంవత్సరాలు అయింది. 11వ సంవత్సరం కూడా పూర్తయింది. నాయకులకు పదవులొచ్చినియి. నాయకుల ఆస్తులు పెరిగినియి. నాయకుల కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకు పదవులొచ్చినియి. కానీ మళ్ళీ అదే పేద ప్రజలు ఏదన్నా జబ్బొస్తే వైద్యం కావాలంటే కార్పొరేట్ హాస్పిటల్ మెట్లు దొక్కాల్సిందే. వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే కార్పొరేట్ స్కూల్లు, కాలేజీల మెట్లు ఎక్కాల్సిందే. ఏది ఎక్కడ పరిస్థితులు మారలే. ఏది తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితులు మారితే నిధులు వికసిత భారత్‌లు తీసుకొస్తారట. విజన్ 2047. ఎవరి కోసం ఈ విజను? ఇదేంది క్వాంటమ్ వ్యాలీ అట. ఈ వ్యాలీలు ఎవరికి ఉపయోగపడతాయి? ప్రజలకా? ఒక వర్గానికా? ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్‌కా? రాష్ట్రాన్ని ఏలే ముఖ్యమంత్రులు సంపన్నులైతుండ్రు. ఆ రాష్ట్రం దుర్భరమైన పరిస్థితుల్లో, ఆ రాష్ట్రం ప్రజలు దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటారు. శవాలను భుజాలపైన మోసుకొని పోవాల్సిన పరిస్థితి ఉంటది. సిగ్గుతోని తలదించుకోవాలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా. అందరి మాటలే చెప్పేది. ఇది సాక్షికి సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.